One particular question has been begging to be answered. Why are we so obsessed with Western media? సాధారణంగా చూసుకుంటే మనలో చాలా మంది we are more likely to watch shows like Friends, The Office and How I Met Your Mother, and we are also drawn towards anime and K-dramas too. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. First thing is globalization. America has been the center of the world for a very 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 long time. So వాళ్ళు చేసే మీడియాస్ని మనం we are more likely to consume it than compared to our medias. ఇదే గేమ్లో కొరియా అండ్ జపాన్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఇట్ అ స్టెప్ ఫార్వర్డ్ బికాస్ దే ఆర్ ఆల్సో కంపీటింగ్ విత్ అమెరికా ఎట్ దిస్ పాయింట్ వెన్ ఇట్ కమ్స్ టు మీడియా. దేవ్ ఇన్హెరెంట్గా వాళ్ళ మీడియా మన మీడియా కన్నా బెటర్ అని నేను చెప్పట్లేదు, బట్ బికాస్ ఆఫ్ ద బయాసెస్ వీ హోల్డ్ ఇన్ ద గ్లోబల్ స్టాండర్డ్ వీఆర్ మోర్ లైక్లీ టు కన్స్యూమ్ దేర్ కంటెంట్ దాన్ అవర్ కంటెంట్. అండ్ మనలో చాలా మంది ఇలాంటి షోస్ చూసి ఇంగ్లీష్ నేర్చుకుంటారు అనమాట. అంతేకాకుండా ఈ షోస్ని చూడడం అర్థం చేసుకోవడం కూడా ఇట్స్ అ హ్యూజ్ క్లాస్ సింబల్ బికాస్ చాలా మంది మనోళ్ళకి ఈ షోస్ అనేవి అర్థమే కావు. నిజం చెప్పాలంటే వీఆర్ వెరీ ప్రివిలేజ్ టు ఈవెన్ వాచ్ దీ షోస్ అండ్ అండర్స్టాండ్ దమ్. అండ్ రెండోది ఏంటంటే ఇట్స్ అ హోల్ యాస్ ఫ్యాంటసీ ఫర్ అస్ టు వాచ్ దీస్ అండ్ ఫ్యాంటసైజ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ అ ఫస్ట్ వరల్డ్ కంట్రీ బికాస్ we fetishize first world countries like anything. మన నిజంగా మనకున్న ఫస్ట్ వరల్డ్ కంట్రీ ఫెటిష్ కి మనకున్న వైట్ పీపుల్ ఫెటిష్ కి ఇవన్నీ చాలా సాధారణమైన విషయాలు. వాట్ డూ దే డూ బెటర్ దాన్ us? దీని గురించి మాట్లాడుకుందాం. సి వెస్టర్న్ మీడియా ఇస్ ఫార్ మోర్ రిఫైన్డ్ బికాస్ లెట్ మీ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. యాపిల్ టీవీలో నేను ఫౌండేషన్ ఒక షో చూసాను అనమాట. దీనికి సీజన్ 1 కున్న బడ్జెట్ కల్కి ఒక్క సినిమాకి మాత్రమే దానికన్నా ఎక్కువ బడ్జెట్ ఉంది. అండ్ విత్ పాపులేషన్ ఆఫ్ 50 million, సౌత్ కొరియా ఇస్ కేటరింగ్ టు గ్లోబల్ ఆడియన్స్. అండ్ విత్ పాపులేషన్ ఆఫ్ 90 million, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ కంబైన్డ్, అండ్ ఐమ్ నాట్ ఈవెన్ కౌంటింగ్ ది ఎన్ఆర్ఐ ఆడియన్స్, వై కుడ్ వి నెవర్ కేటర్ టు ఎ గ్లోబల్ ఆడియన్స్ అంటున్నా. నీకో పాయింట్ ఉంది బికాస్ ఆర్ మీడియా ఇస్ డీప్లీ రూటెడ్ ఇన్ ప్రాబ్లమాటిక్ స్టఫ్. బికాస్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, ఆర్ ఎంపవర్డ్ మ్యాన్ is just a man who beats the shit out of anyone when he is angry, and our version of empowered woman is just a normal woman. ఇందుక పాయింట్ ఏంటంటే వెస్టర్న్ మీడియా సెల్స్ దిస్ ఐడియా ఆఫ్ బీయింగ్ ద పర్ఫెక్ట్ వర్షన్ వేర్ like How I Met Your Mother చూసుకుంటే Ted goes to a bar, he hangs out with his friends, gets drunk every day, and it just keeps repeating itself, the cycle మొత్తం. Like ఇక్కడ Ted ఎన్ని కష్టాలు పడినా his friends are there for him, his romantic interest is still there out there somewhere. ఇదే హోప్లో హీ కీప్స్ గోయింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు అమెరికన్ సిట్కామ్స్లో మెన్ హ్యావ్ విమెన్ ఫ్రెండ్స్. దిస్ is a taboo to an Indian society because men aren't supposed to have women friends apparently. And our writers cannot write anything with a man and woman only being friends without adding a sexual or love angle to it. Bro, oh my friend వచ్చింది కదా బ్రో, 5 సినిమాలు చెప్పు oh my friend లాంటివి. ఇంతేకాకుండా our media is very well rooted in patriarchal standards and everyone knows it and nobody talks about it. మన దగ్గర గ్రౌండెడ్ ప్రాజెక్ట్స్ లేవా అంటే ఉన్నాయి, అయినా మన వాళ్ళు చూస్తారంటే చూడట్లేదు. దీనికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి రెండింటి గురించి చెప్తాను. అండ్ నెంబర్ 1, నేను చెప్పినట్టుగానే వి హ్యావ్ ఎ వెస్టర్న్ బయాస్. ఎందుకంటే గ్లోబల్ కల్చర్లో గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఒకే కల్చర్ థ్రైవ్ అవ్వడానికి కొంచెం స్పేస్ ఉంటుంది. ఇదే టైంలో వెస్టర్న్ మీడియా టుక్ ఓవర్ అండ్ మనం చేసిన దానికన్నా వాళ్ళు చేసింది ఎక్కువ పాలిష్గా ఉంటుందేమో, బెటర్గా ఉంటుందేమో, ఇదే నోషన్లో మనం కొట్టుమిట్టాడుతూ బతుకుతూ ఉంటాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీ ఆఫన్ హోల్డ్ అప్ ఆర్ మీడియా టు ద స్టాండర్డ్స్ ఆఫ్ అమెరికా ఆర్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ జపాన్. అంతేకాకుండా మనం ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ నుంచి వచ్చిన సినిమాలని, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆర్ట్ని ఒక పెడస్టల్ మీద పెట్టేస్తూ ఉంటాం అనమాట. టు బ్రేక్ అవుట్ ఆఫ్ దిస్ mold, we have to make something grounded or relatable, or we have to straight up copy what Hollywood is doing and paste it in Hollywood. And రెండో విషయం వచ్చేసి సెల్ఫ్ హేట్. మనకున్నంత భయంకరమైన సెల్ఫ్ హేట్ ఇంకెవ్వరికి లేదు బికాస్ సమ్ వన్ ఆఫ్ us is making art, is making something, we will be the first people to drag him down because మనోళ్ళు ఏం చేస్తారు బ్రో, హాలీవుడ్ ఐడియాలు కాపీ కొట్టి మనకే అమ్ముతూ ఉంటారు. దిస్ has hit to a point where instead of watching our own media, we are watching హాలీవుడ్ సినిమాలు అండ్ బ్రౌన్ క్యారెక్టర్స్ కోసం వెతుకుతుంటాం, మన రిప్రజెంటేషన్ ఎందుకు లేదని. ఇదే క్వశ్చన్ మేట్రిక్స్ రెడ్ పిల్ బ్లూ పిల్ లాగా అయిపోతుంది. ఐరనీ ఏంటంటే మేట్రిక్స్ గా హాలీవుడ్ సినిమానే. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ నోషన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. వీ నీడ్ టు బ్రేక్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ మోర్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు కన్స్యూమ్ వెస్టర్న్ మీడియా విచ్ ఇస్ంట్ అ పార్ట్ ఆఫ్ దర్ కల్చర్. నేను ముందు వీడియో చెప్పినట్లుగా the sole reason is మన తెలుగు సినిమాలు దే ఆర్ బికమింగ్ అ గేట్వే టు స్టార్ కల్చర్, స్టార్ వర్షిపింగ్ అండ్ బ్లైండ్ ఫ్యానిజం. మోస్ట్ పీపుల్ మేక్ మూవీస్ టు టెల్ స్టోరీస్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ హీరో గురించి ఎలివేషన్ ఇద్దాం, ఆ హీరో గురించి ఎలివేషన్ ఇద్దాం, ఇలాగే స్టోరీస్ మొత్తం. దేన్ని నేను ఉపన్యాసాలు ఇవ్వడానికి చేయట్లేదు, జస్ట్ ప్యారలల్స్ డ్రా చేస్తున్నాను అంతే. అంతేకాకుండా అవర్ లవ్ ఫర్ దిస్ ఇస్ ఆల్సో వెరీ డీప్లీ రూటెడ్ ఇన్ కొలోనియలిజం అండ్ ఇంపీరియలిజం. దాని గురించి ఎప్పుడైనా తర్వాత మాట్లాడతాం.